తెలంగాణ రాష్ట్రంలో ఎస్పీఆర్ స్కూల్స్ నడుస్తున్నాయంటే శ్రీపతి రెడ్డి గారు మరి అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి గారు సారథ్యంలో ఈ తెలంగాణలో 20 పాఠశాలలు నడుస్తున్నాయి. 2002-2003లో కరుణాకర్ రెడ్డి గారు నల్గొండ వాస్తవ్యులు. నల్గొండ ఒక ఉన్నతమైన పాఠశాలలో వారిద్దరి పిల్లల్ని చదివిస్తున్నారు. ఒకరోజు స్కూల్కి వెళ్ళి నోటీస్ బోర్డులో చూశారంట. అక్కడ టాప్ 10 స్కూల్స్ ఇన్ ఇండియా అని ఒక పోస్టర్ ఓపడింది, ఒక టాప్ స్కూల్లో నల్గొండలో. దాంట్లో పేర్లు చదువుతుంటే తెలంగాణలో ఒక పాఠశాల పేరు మాత్రమే ఉంది. ఇది 2002-2003 మాట. ఆ పాఠశాల పేరు ఎస్పీఆర్ స్కూల్ మిర్యాలగూడ. ఇప్పుడు వీరేందర్ గారు చెప్పినట్టు నేను నల్లగొండలో ఉంటూ మా పాప బాబు ఇద్దరు కూడా నల్గొండలో ఒక టాప్ స్కూల్స్లో 6th క్లాస్ 5th క్లాస్ చదువుతున్న రోజుల్లో వీరేందర్ గారు చెప్పినట్టు నోటీస్ బోర్డులో టాప్ 10 స్కూల్స్ ఇన్ ఇండియా అంటే చదువుకుంటూ పోతుంటే నాకు అందులో 10లో ఈ మిర్యాలగూడ ఎస్పీఆర్ స్కూల్ అని కనిపించింది. దాన్ని మళ్ళీ చదివాను. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అని రాయలేదు అక్కడ, కానీ ఎస్పీఆర్ స్కూల్ మిర్యాలగూడ అని నాకు డౌట్ వచ్చింది. ఏంటి ఇండియా మొత్తంలో టాప్ 10 స్కూల్స్లో ఎస్పీఆర్ స్కూల్ మిర్యాలగూడ ఉండటం. అసలు ఇది మిర్యాలగూడ మన ఆంధ్రప్రదేశ్లో ఉందా, తెలంగాణలో ఉందా, అంటే నల్గొండ జిల్లాలో ఉందా అని డౌట్ వచ్చి నేను మిర్యాలగూడ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చెప్పారు, ఒక చిన్న స్కూల్ ఇది శ్రీపతి రెడ్డి గారు స్థాపించారు, మంచి కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది అని. ఆ క్రమంలో నేను ఇమీడియట్గా తెల్లారి మిర్యాలగూడకి వెళ్ళి సార్లు పరిచయం చేసుకొని తదుపరి మా పిల్లలు ఇద్దరిని కూడా పరిచయం చేసి ఆ సంవత్సరం అంతా కూడా నేను సాటర్డే సండే అట్లనే దసరా సెలవులు అదేవిధంగా సంక్రాంతి హాలిడేస్లో సమ్మర్ హాలిడేస్లో సార్ దగ్గర కోచింగ్ ఇప్పించడం జరిగింది. సార్ మంచి కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నారు, మీరు నల్గొండలో ఎందుకు స్కూల్ స్టార్ట్ చేయకూడదు అన్నప్పుడు సారు నాకు కొంత మీ సపోర్ట్ ఉన్నట్టయితే నేను చేయడానికి రెడీ సార్ అని చెప్పారు. నేను కొంతమంది మిత్రులను కలిసి సార్కి సపోర్ట్ చేసి నల్లగొండలో మేము స్కూల్ స్టార్ట్ చేశాము. ఆ స్కూల్లోనే మా ఇద్దరు పిల్లలు పాప బాబు కూడా జాయిన్ చేయడం జరిగింది. ఆ విధంగా శ్రీపతి రెడ్డి సార్ కోచింగు, శ్రీపతి రెడ్డి సార్ యొక్క సూచనలతోని బాంబే ఐఐటిలో కంప్యూటర్ సైన్స్లో ఐఐటి కంప్లీట్ చేసుకున్నారు. తదుపరి పాప కూడా ఖరగ్పూర్ ఐఐటిలో కంప్లీట్ చేసుకొని ఈనాడు మా బాబు సొంత కంపెనీ స్టార్ట్ చేసి ఈనాడు చాలామందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉన్నారు కంపెనీలో. అదే సూచనలతో సార్ మంచి కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ని మీరు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వివిధ ప్రాంతాల్లో మన పిల్లలకు ఎందుకు అందివ్వకూడదు అంటే కాన్సెప్ట్తో ఉద్దేశంతో మీరు సపోర్ట్ చేయడం వల్ల ఈనాడు తెలంగాణలోని చాలా జిల్లాలలో చాలా స్కూల్స్ స్థాపించాము. ఈనాడు సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నాయి. మాకు సంతోషం ఏంటంటే మంచి కాన్సెప్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ ఈనాడు 100 మందికి సుమారు ఒక 600 మెంబర్స్ స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు మా గ్రూప్లో. అంటే టీచింగ్ స్టాఫ్ కానివ్వండి, నాన్ టీచింగ్ కానివ్వండి. అదేవిధంగా ఈనాడు సుమారు ఒక 18,000 చిల్డ్రన్ చదువుతూ ఉన్నారు మంచి ఎడ్యుకేషన్ ఇది. అదేవిధంగా మాకు సుమారు 120 మంది డైరెక్టర్లతో స్కూల్స్ పెట్టాము. అంటే చాలామందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాము, మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి సాటిస్ఫాక్షన్ మాకు చాలా ఉంది. పిల్లల పెంపకాన్ని తల్లిదండ్రులు త్యాగం అనుకోలే, తమ బాధ్యత అనుకొని ఎంత సమయం పిల్లల కోసమో, పిల్లలే ప్రపంచం అని జీవించే ఆ రోజుల నుంచి వ్యక్తిగతంగా నాకేంటి, నా లైఫ్, నా ఎంజాయ్మెంట్, కిట్టి పార్టీలు, సినిమాలు, షికార్లు అనేసేసి ఆ బాధ్యత ఎక్కడో కొంత తేడా వచ్చింది సమాజంలో. మనం అందరం ఏమనుకుంటాం అంటే బాగా డబ్బులు సంపాదించి బాగా హైదరాబాద్ వెళ్ళి ఒక 2 లక్షల రూపాయలు ఫీజుతోని పిల్లల్ని జాయిన్ చేసేస్తే మన పని అయిపోయిందని అనుకుంటాం. కానీ మనము ఎంత త్యాగం చేసినామో అనేది పిల్లల మనసుల్లో జీవితాంతం ఉంటుంది. మన జీవితం ముందు చాలా దేని మీద ఆధారపడి ఉంటుందంటే పిల్లల బిహేవియర్ మీదనే ఆధారపడుతుంది. పిల్లల బిహేవియర్ దేని మీద ఆధారపడుతుంది అంటే మన బిహేవియర్ మీదనే ఆధారపడుతుంది. కరుణాకర్ సారు ప్రతి రోజు హాస్టల్కి వెళ్ళినప్పుడు, వెహికల్ మీద వెళ్ళేటప్పుడు ఆయన మొత్తం బిజినెస్సే వద్దనుకున్నారు పిల్లల గురించి. ఆ తర్వాత పిల్లలు చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరందరూ కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ ఎక్కడ జాయిన్ చేయాలి, ఆ తర్వాత బీటెక్ లేకపోతే ఐఐటి ఎక్కడ జాయిన్ చేయాలి, అప్పుడు చూసుకోవచ్చులే పిల్లలకి, అప్పటి వరకు డబ్బులు సంపాదించే పనిలో ఉండాలని మీరు అనుకుంటారు. అది చాలా శుద్ధ తప్పు. కాబట్టి పిల్లలని ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు పిల్లలకి ఇస్తున్న ఇప్పుడు అంటే టెక్స్టువల్ కాంటెక్స్టువల్ లెర్నింగ్. ఇప్పుడు ఆ శ్రావణి చాలా ఒక్కొక్క ఈవెంట్ చూడండి, అంటే ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు, కృష్ణుని సందర్భం వచ్చినప్పుడు కృష్ణుని గురించి మనం చెప్తాం.
అదేవిధంగా దీపాలు వెలిగించినప్పుడు ఆ దీపం గురించి చెప్తాం. కాబట్టి అలాంటి యాక్టివిటీ అంతా కూడా ఎస్పీఆర్ స్కూల్లో ఉంటుంది. నేను మొన్న ఎస్పీఆర్ కోడాడు కూడా వెళ్ళుంటే. అదేవిధంగా 15 ఆగస్టు రోజు పిల్లలతోని దేశభక్తి అభినయాలు అవన్నీ చేయించడంతో పిల్లల లోపల దేశభక్తి వస్తుంది, సంస్కారం వస్తుంది, ప్రకృతితోని నేచర్తో ఉండడం. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా స్కూల్లో చేస్తుండ్రు. దానికంటే ముఖ్యము మీకు ఎక్కడ సందర్భం వస్తే పిల్లలకు అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి మీరు కొన్ని విషయాలు చెప్పాలి. మీరు చిన్నప్పుడు మీరు ఎదుర్కొన్న విషయాలు కానీ, మీ అమ్మమ్మ నాన్నమ్మ చెప్పిన విషయాలు కానీ. తర్వాత పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మమ్మ నాన్నమ్మకి దూరం చేయొద్దు. ఆ స్కూల్ అని చెప్పేసి హాలిడేస్లో కూడా మళ్ళీ ట్యూషన్లు పెట్టి సావగొడుతున్నారు. దయచేసి ఆ పని చేయదు. పిల్లల్ని స్కూల్లో దింపడము అనే ఒక చిన్న పని పెట్టుకుంటే చాలు. ఆ స్కూల్లో దింపడం అనేది ఒక చిన్న, నాకు చాలా పనులు ఉన్నాయి, దింపని కావాలి, ఆటోని పెట్టేస్తే బస్సుని పెట్టేస్తే సరిపోతుంది అని అనుకుంటాం. కానీ ఆ కరుణాకర్ సార్ చెప్పింది కదా, వదిలేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఎన్ని ముచ్చట్లు చెప్తారండి పిల్లలు. అసలు పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు వాళ్ళ లోపల ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి అన్న విషయము. అమ్మనేమో ఆ గిన్నెలు గడిగి అవి గడిగి అలసిపోయి చిరాగ్గా అమ్మకుండే ఫ్రస్ట్రేషన్ అమ్మకుంటుంది. అంతో మళ్ళీ నాన్నకి డబ్బుల సంపాదనలో ఉండే. మళ్ళీ వీళ్ళిద్దరూ ఎవరి కోసం ఇంత కష్టపడతారనంటే పిల్లల కోసమే కష్టపడతారు. మరి పిల్లల కోసం సమయం ఇవ్వకపోతే ఎట్లా? వాటి దయచేసి పిల్లలకి సమయం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయాలి. తెలుసుకోవాలనుందా? అయితే మీరు అలా వెళ్ళి కూర్చోండి. మేము మా తెలంగాణ గురించి మాటల్లో కాదు, మా ఆటపాటల్లో చూపిస్తాం. Chihuahua there,